వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రి మన ధ్యానాంశము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. సిలువను గూర్చిన వార్త, నీరసంగా చెప్తున్నారు, గట్టిగా చెప్పాలి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మరలా చెప్పుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయ్యున్నది. జాగ్రత్తగా వినండి. వార్త ఒక్కటే, సిలువను గూర్చిన వార్త ఒకటే, కానీ గుంపులు, రెండు గుంపులు ఉన్నాయి, లేక రెండు రకాల జనాలు ఉన్నారు. ఒక జనమేమో నశించేవారు, ఇంకొక జనమేమో రక్షింపబడుచున్నారు. వార్త ఒకటే. సిలువను గూర్చిన వార్త నశించే వాళ్ళకేమో వెర్రితనము, రక్షింపబడే వాళ్ళకేమో దేవుని శక్తి. ఒకే సిలువ వార్త కొందరికేమో వెర్రితనంగా ఉంది, కొందరికేమో దేవుని శక్తి అయ్యా. చూడండి, క్లాసులో ఒక సార్ వచ్చి, టీచర్ వచ్చి చక్కగా పాఠం చెబుతాడు. పాఠం చెప్పే టీచర్కి వాడు వినకూడదని వీడు వినాలని భేదము ఉండదు. భేదము అందరికీ వినబడేటట్టే ఆయన పాఠము చెప్తాడు. అందరికీ ఒకేలాగే అర్థమయ్యేలా వివరిస్తాడు. పాఠం చెప్తాడు, బాగా అర్థమయ్యేటట్టు వివరిస్తాడు. అలాగే అందరూ కూడా బాగా చదువుకోవాలని ఆశిస్తాడు. వాడు చదవకూడదు, వీడు చదవాలని టీచర్కు ఉండదు. అందరూ పాస్ అవ్వాలని ఆయనకు ఆశ ఉంటుంది. పిల్లరా వినండి, కొంతమంది జాగ్రత్తగా చదువుకొని పాస్ అయ్యి ఉన్నత చదువులు చదివి భవిష్యత్తును దీవెనకరంగా చేసుకుంటారు. మరికొంతమంది ఫెయిల్ అయ్యి తర్వాత చదువులకు వెళ్ళలేక, భవిష్యత్తు ఆశాజనకంగా లేకుండా దరిద్రతలో మగ్గుతుంటారు కొంతమంది. ఇప్పుడు చెప్పండి, టీచర్ ఏమైనా అన్యాయం చేశాడా? లేదు. టీచర్ ఒకలాగా ఇంకొకలాగా చెప్పాడా? చెప్పాలి, చెప్పలా. అందరికీ ఒకేలాగా చెప్పాడు, అందరికి అర్థమయ్యేలాగా వివరించాడు, అందరికి సరిపడులాగున కష్టపడి పాఠము చెప్పాడు. ఒకరేమో అనుసరించి హెచ్చింపబడ్డారు, ఒకరేమో అనుసరించక ఫెయిల్ అయ్యారు. పిల్లలు చూడండి, కొంతమంది స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఆ రోజు చెప్పినవన్నీ మళ్ళీ రాసుకొని చదువుకొని అప్పుడు స్నానం చేసి తిని పడుకొని మళ్ళీ ఉదయం స్కూల్కి వెళ్తా. కొంతమంది పిల్లలు వచ్చి రాగానే పుస్తకాలు అక్కడ పడేసి ఆటలకు వెళ్ళి ఎప్పటికో వచ్చి తిని పడుకొని మళ్ళా ఉదయం వెళ్ళేటప్పుడు ఆ పుస్తకాలను పట్టుకుంటాడు. చదువు
చెప్పండి, రాదు. పాస్ అవ్వడము కష్టం. తమ జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడము చాలా కష్టం. అదే సారు చెప్పింది జాగ్రత్తగా విని, టీచర్ చెప్పినటువంటి పాఠము జాగ్రత్తగా విని, చక్కగా నేర్చుకొని, చక్కగా చదువుకొని, పరీక్ష రాసి పాస్ అయ్యి ఒక మంచి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాడు ఒక వ్యక్తి. ఆ చదువే ఆ వ్యక్తికి బహు ధైర్యము ఇస్తుంది. ఆ చదువే ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తును ఆశీర్వదిస్తుంది. ఆ చదువే ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని, కుటుంబాన్ని దీవెనకరంగా చేస్తుంది. ఆమె ఇప్పుడు చెప్పండి, స్కూలు అదే, క్లాసులో ఉన్న రూము అదే, పాఠం చెప్పిన సారు ఒకడే, అందరికీ ఒకేలాగా చెప్పాడు. కొంతమంది ఏమో పైకొచ్చారు, కొంతమంది ఏమో అక్కడే ఉన్నారు. అక్కడే, నేను పేరు చెప్పను కానీ, ఒకడు ఇంటర్ పరీక్షలు రాశాడు. ప్రార్థన చేయ అన్నాడు, ప్రార్థన చేశావు, రిజల్ట్ వచ్చింది. పరీక్షలు పాస్ అయ్యారా లేదా పేపర్లో వచ్చింది. వాడు నాకు చెప్పలేదని నేనే ఫోన్ చేసయ్యా, ఇవాళ పరీక్షలో రిజల్ట్ వచ్చాయి కదా, పాస్ అయ్యావా అని అంటే ఫెయిల్ అయ్యాను అన్నాడు. నేనుండి మొత్తం ఎన్ని సబ్జెక్టులు అయ్యా అన్న? 5 సబ్జెక్టు. నువ్వు ఎన్నిట్లో పోయి ఉంటే 5 పోయినాను. ఇంకొన్నది ఎన్ని చెప్పండి అమ్మా? ఉన్నదే 5, ఫెయిల్ అయింది ఇంకేమున్నాయి? వాడికి టీచర్ అన్యాయం చేయాల, గుర్తుపెట్టుకోవాలి. చెప్పే సారు వాడికి అన్యాయము చేయాల. వీడు చెప్పింది చెప్పినట్టు జాగ్రత్తగా చదువుకొని పరీక్ష రాసిన వాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, సిలువను గూర్చిన వార్త అందరికీ వినపడుతుంది. అందరికీ సిలువను గూర్చిన వార్త వినబడుతుంది. అందరికీ అది శక్తివంతమైన వార్త. లోబడిన కొందరు, ఆ వార్తకు లోబడిన కొందరు దేవుని శక్తితో నింపబడ్డారు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచు. ఆ వార్తను లెక్క చేయని వారు, లెక్క తృణీకరించిన వారు వెర్రివారిగా ఉండిపోయి ఎలా ఉన్నారు? వాక్యం ఇప్పుడు అదే మనం చదువుకున్నాం. సిలువను గూర్చిన వార్త నశించే వాళ్ళకేమో చెప్పాలి వెరితన, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. విన్న మనమందరము మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఈ సిలువను గూర్చిన వార్త నీకు దేవుని శక్తిగా ఉన్నదా, లేక వెర్రితనముగా? చెప్పాలి. చర్చెమ్మిటి ఇల్లు ఒకళ్ళది, చర్చెమ్మిటి దూరం కూడా ఏందయ్యా ఇలా గోల తెల్లారుజులు అంటారు. వాడు అసలు రాకపోగా మనం ప్రార్థన చేస్తుంటే, పాట పాడుతుంటే ఎలా ఉందో వాళ్ళకి గోల. వెర్రితన. గుంటూరులో కామ మార్తమ్మ పేరు, చక్కగా ప్రార్థనకు వచ్చింది. దేవుని దయ వల్ల 3 బిడ్డలు. మిరపకాయ యార్డులో పనికెళ్ళుద్ది. భర్త ఏమో ఆటో నడుపుతాడు, చాలా బాగుంది, ఇద్దరు సంపాదిస్తున్నారు. కానీ భర్త బహు త్రాగుబోతు. నేను అనుకుంటాను, ప్రభువుని అడుగుతాను, చాలా మార్లు అడిగాను, త్రాగుడు కనిపెట్టినోన్ని నరకములో ఫస్ట్ సీట్లో పెట్టాయా అని అడుగుతాను. ఎన్ని కుటుంబాలు నశించిపోతున్నాయి, తల్లడిల్లుతున్నాయి, ఎన్ని కుటుంబాలు పతనమైపోతున్నాయి. సరే, ఈమెకు ఆశ ప్రార్థనకి వెళ్ళాలని బిడ్డలు తీసుకొని ప్రార్థనకు వచ్చింది. పాటలు పాడుద్ది, వాక్యం వింటే జాగ్రత్తగా ఉంటుంది, కన్నీటితో ప్రార్థన చేసింది. దీనిలో మార్పు ఆ సేవకుడి దగ్గరికి వచ్చాయి. ఒక్కసారి మా ఇంటికి వచ్చి, వారంలో నెలలో ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయ అని అడిగితే, ఒక నెల ఆ సేవకుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. వెళ్ళి
ప్రార్థన చేసి తిరిగి అలా బయటికి రాబోయేలోపు ఆ ఇంటి యజమానుడు వచ్చాడు. ఆమె భర్త బాగా త్రాగి ఉన్నాడు. అయ్యా, నీ భార్య ఎంత ప్రార్థనా పరురాలయ్యా, నీ భార్య ఎంత ప్రార్థనా పరురాలు, నీ బిడ్డలున్నారు, నీ కుటుంబమా, నువ్వెందుకయ్యా ఇలా అయిపోయా, ప్రార్థనకు రాయ్యా, మందిరానికి రాయ్యా అని చెబితే, పాస్టరు నువ్వు పిలిస్తే చెప్పాలి, నేను రా, నువ్వు పిలిస్తే దేవుడి జీవితం వస్తాలన్నాడంట. ఎవరు చెప్పాలి? దేవుడి జీవితం వస్తాను. అదేందయ్యా, దేవుడు నా ద్వారా పిలుస్తున్నాడయ్యా, నేను పిలిచానంటే దేవుడు నా ద్వారా పిలిపిస్తున్నాడు, నువ్వు రావాలని. అంటే నువ్వు పిలిస్తే రానే, నాకు దేవుడు పిలవాలా, అప్పుడు వస్తా పో అన్న. ఒక మారు కాదు, 2 మార్లు కాదు, ఇలా చాలా మార్లు అన్నాడు. ఒకరోజు ప్రార్థన జరుగుతూ ఉంటే ఈ మార్తమ్మ ముందు వరుసలో ఉండే ఆమె రాల. సరే, ఏదో పనిబడి రాలేదేమో అనుకొని సేవకుడు అలాగే వాక్యం చదువుతున్నాడు. మధ్యలో ఒక ఆయన ఎత్తుకొని వచ్చారు. 2 చేతుల మీద 4 కలిసి, మోసేది ఎంతమంది అదన్నా చెప్పండి, ఆడికి మోసేది ఎంతమంది? అట్ట 4 ఎత్తుకొని వచ్చి ఒకడు ఆ వ్యక్తిని తీసుకొని రాగానే వెనకాలేమి ఏడ్చుకుంటూ వచ్చి, అయ్యా నా భర్తకు పక్షవాతం వచ్చిందయ్యా, ఏ వాతమో అని చెప్పి అడిగితే, ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ సేవకుడు వెళ్ళయ్యా, నేను పిలిస్తే చెప్పాలా, రానన్నావు కదా, దేవుడు పిలిస్తే ఎలా పిలుస్తాడు? చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. నేను పిలిస్తే మంచిగా పిలిచానయ్యా, మంచిగా రమ్మన్నాను, దేవుడు చెప్పిన మాటే నేను చెప్పాను, నువ్వు వెళ్ళా. దేవుడు పిలిస్తే తట్టుకోలేవు నువ్వు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. దేవుడు పిలిస్తే తట్టుకోలేవు. ఆయన పిలిచాడంటే ఎట్లొస్తా అనేసరికి నిజమేనయ్యా, తప్పు అయిపోయి. జాగ్రత్త. ఒకే వార్త కొందరికేమో వెర్రితనం, కొందరికేమో దేవుని శక్తి. నువ్వు దేవుని శక్తి పొందుకునే వ్యక్తిలాగున్నావా, వెర్రితనముగా చూసే వ్యక్తిలాగున్నావా? ఆలోచించ. చాలా మందికి తెలియక, సువార్త యొక్క శక్తి తెలియక వెర్రివారైపోయిన వారు ఉన్నారు. బైబిల్లో మెట్టుకు వెర్రి వాళ్ళైన వారిని ఇద్దరిని, దేవుని శక్తితో నింపబడిన ఇద్దరిని మీకు గుర్తుకు చేస్తాను ఈ రాత్రి మెట్టుకు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సువార్త అనేది మనలను పాపము నుండి, శాపము నుండి, అపవిత్రత నుండి విడిపించేది. చెప్పాలి, ఏంటిది? విడిపించేది, విమోచించేది. నిర్గమకాండం 3వ అధ్యాయం చూడండి, 8వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి మా బైబిల్ తీసుకొని గట్టిగా చదువు. కాబట్టి ఐగుప్తీయుల చెరలో నుండి, చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకును, పెరిజ్జీయులకును, అమోరీయులకును, హిత్తీయులకు, యెబూసీయులకు నివాస స్థలమై దేశమునకు నడిపించుటకు దిగి వచ్చింది. దేవుడంట ఇశ్రాయేలీలు శత్రువులు పెట్టే శ్రమను తట్టుకోలేక మూలుగుతుంటే వారిని విడిపించుటకు దిగి వచ్చెను. ఆమె సువార్త అంటే అర్థం విడిపించేది. ఆమె పాపముల నుండి చెప్పాలి, విడిపించే, శాపముల నుండి విడిపించి, నోరున్నోళ్ళందరూ చెప్పండి, దాసత్వము నుండి విడిపించి, శ్రమల నుండి విడిపించి, వ్యాధుల నుండి సువార్త. దాసత్వం ఏందయ్య అంటారా? చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 8:34.
అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు, చెప్పాలందరూ, పాపమునకు దాసుడు. దాసత్వము నుండి విడిపించేది దేవుని సువార్త. ఆమె సువార్త అంటే ఏంటి? దాసత్వము నుండి విడిపించి, పాపము నుండి విడిపించి, కష్టాల నుండి విడిపించి, కన్నీటి నుండి విడిపించి. సువార్త అంటే అంత శక్తి. అందుకని ప్రభువారు వార్త ఒక్క మారలా వెళ్ళిపోతే కొంతమంది ఏమో వెర్రితనంగా వదిలేస్తున్నారు, కొంతమంది ఏమో దేవుని శక్తి రాని గట్టిగా. ఇప్పుడు నీవు దేవుని శక్తితో నింపబడుదువుగాక. రైతులా, దేవుని యొక్క మహాకృప ఎంత గొప్పదంటే ఆ శక్తిని పొందుకున్న ప్రతి వ్యక్తి యేసయ్యలో ఆనందిస్తూ ఉన్నాడు. ఆమె దాని నుండి పక్కకొచ్చినోడు పతనమైపోయాడు. ఏమయ్యాడు? పెట్టి కొందరు జీవితాలు వాక్యానుసారంగా మనం చూద్దాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 14, 15, 16 వచ్చిన. అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకు ఎంత విచారకరమో చూడండి. ఎవరైనా? ఇస్కరియోతు యోధ. నేను ఆయన్ని మీకు అప్పగిస్తా, నాకు మీరు అసలు ఏం కావాలి? సర్వ సృష్టిని తన మాటతో సృజించిన దేవుణ్ణి ప్రక్కలో పెట్టుకొని దేవుని దగ్గర ఉంటూ దేవుని శిష్యునిగా బ్రతుకుతూ అంటున్నాడు, నేను ఆయన్నే మీకు పట్టిస్తా, నాకు మీరు. సువార్త విన్నాడు కానీ విన్నటువంటి ఇస్కరియోతు యోధాక సువార్త వెర్రితనముగా, చెప్పాలి ఎలా ఉంది? ఆయన వెర్రోడా? ఆయన ఎక్కడుంటే అక్కడే సర్వ సమృద్ధి. పెళ్ళికొచ్చాడు, పెళ్లిలో కొరత వచ్చింది, కొరతను ఏం చేశాడు? మాట మాత్రం తీర్చాడు. చెప్పాలి, ఏం చేశాడు? ఒకింటికి వెళ్ళాడు, ఆమె జ్వరంతో పడుకొని ఉంది, ఆమె లేవాలి, ఇలా కొండి పెట్టాలి, ఆమె చెయ్యల పట్టుకుంటూ అనారోగ్యం వదిలిపోయింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. అలాంటి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ప్రక్కన పెట్టుకొని ఆయనతో ఉంటూ ఆ సువార్త వింటూ వెర్రితనంగా ఆలోచించి వెళ్ళి ఆయన్ను పట్టిస్తే మీరు నాకు ఏమిచ్చారో మనకు తెలుసు. ఏమిచ్చారు? 30 వెండి. ఏం చేసుకున్నాడు? చదవండి, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 15 నుండి 20వ వచనం వరకు. ఆ కాలమందు
వారి మధ్య నిలిచి ఇట్లా నేను, సహోదరులారా, యేసయ్యను పట్టుకొనిన వారికి దారి చూపిన యోధ. చూసారా? యేసయ్య శిష్యుడిగా ఉంటూ, యేసయ్య ఎన్నుకున్న 12 మందిలో ఒకడిగా ఉంటూ ఆయన్ను పట్టుకోవడానికి ఏం చూపించాడు? దారి చూపాడు. ఏం చూపించాడు? సువార్త ఆయనకి ఎలా కనపడింది? వెర్రితనం. జాగ్రత్తగా వినండి అమ్మా. సువార్త ఎలా కనపడింది? వెర్రితనం. ఓడలో వెళుతున్నారు, అకస్మాత్తుగా సముద్రము, అలలు, తుఫాను, గాలి విపరీతంగా వచ్చింది. అలలు లేచి నీళ్ళన్నీ ఓడలోకి వస్తావు. ఇంకా కొద్ది నిమిషాల్లో ఓడ మునిగిపోతున్న పరిస్థితి వస్తే లేచి, సముద్రమా నిమ్మలించు, గాలి ఆగిపో అని చెప్తే, అలాంటి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి దగ్గర పెట్టుకొని ఏమంటున్నాడు? మీరు నాకు ఏమిస్తారు? 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 ఆ వచనాల్లో చదివితే ఉంది ఇంకా, అతని ఉద్యోగము వేరొకడు అడితే చదవండి. అతని ఇల్లు పాడైపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనడుగాక, అతని పేరు ఎన్నడూ లేకుండా కొట్టివేయబడుగా. ఇది ఇచ్చారు వాళ్ళు. వాళ్ళు ఇచ్చింది ఏంటమ్మా? ఆశీర్వాదము చెప్పాలి. వాళ్ళు ఇచ్చింది ఏంటి? 30. అవి ఏం చేశాడంట? అక్కడే వ్రాయబడింది. చదవమ్మా. ఈ యోధ ద్రోహము వలన సంపాదించాడు. దేని వల్ల సంపాదించాడు? కొన్ని మాటలు వింటే బైబిల్లో గుండెలు పగిలిపోతాయి. దేని వల్ల సంపాదించాడంట? ద్రోహము. ద్రోహం వల్ల. తప్పిపోయిన కుమారుడు ఒక వ్యాపారం చేశాడంట. దాని గురించి ఏమి రాయబడింది? దుర్వ్యాపారం. వ్యాపారం విన్నాం కానీ మనము దుర్వ్యాపారము. సంపాదించిన వాళ్ళని చాలా మందిని చూసాము, కానీ ద్రోహము వలన యోధ. ఈ ద్రోహము వలన సంపాదించిన, చదవమ్మా, రోకలిచ్చి ఒక పొలం కొన్నాడట. అతడు ఆ పొలం కొన్నాక తల్లకిందులు కాబడి చనిపోయాడు. నడిమికి బద్దలయ్యాడు, పేగులన్నీ. ఇది రిజల్ట్. సువార్తను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? నువ్వు ఎర్రితనంగా తీసుకుంటున్నావా? నీ పతనము ఆ రీతిగా ఉంటుంది. జాగ్రత్త. సువార్త అంటే సులువైన వెర్రితనము. సులువైంది కాదు, సులువైంది. యోధ. సరే, ఎవడో పట్టిస్తాడు. యేసయ్య వచ్చింది సిలువ శ్రమలు అనుభవించడానికి, మంచిదే. ఎవడో పట్టిస్తాడు. నీకెందుకు ఆ పని? నాకెందుకు ఆ పని? ఎవడో అక్కడ తాగి చస్తాడు. యేసయ్య బిడ్డ కాబట్టి నువ్వెందుకు చేస్తావు ఆ పని? ఎవడో నశించిపోతాడు. దేవుని బిడ్డగా పేరు పెట్టుకొని నువ్వెందుకు ఆ పని చేస్తావు? అది నా బాధ. ఎవడో ఒకడు ఉంటాడు. సాతానుగాడు ఖాళీగా ఉండబట్టుకుంటాడు. నువ్వు నేను చిక్కకుందుముగాక. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. 12 మంది శిష్యుల్లో ఒకడే పని చేశాడండి. అతనికి సువార్త అంటే ఎలా ఉందో తెలుసా? వెర్రితనముగా. యేసయ్య అంటే వెర్రితనం. వెర్రితనముగా. ప్రియులారా, గొర్రెలు కాసుకుంటే ఆయన ప్రార్థనకు వచ్చాడు. వచ్చి కాసుకొని బాగా చక్కగా ప్రార్థనకు వస్తుండు, గొర్రెలు కాల్చుండు, ప్రార్థనకు వస్తుండు, గొర్రెలు కాల్చుండు, బాగా జరిగిపోతుంది. ఒకరోజు ఒక గొర్రె కనపడలే. ఒక గొర్రె కనపడకపోతే భార్యను తీసుకొని ప్రార్థనకు నువ్వు కూడా రా, ఇద్దరం పోతే యేసు ప్రభు గొర్రెను వచ్చేటట్టు చేస్తాడని చెప్పి తీసుకొని వచ్చి ప్రార్థన చేసుకుంటా అక్కడ సేవకుడి దగ్గరికి వచ్చాడు. అయ్యా, మాకు పోయిన గొర్రె కనుక దొరికితే, పోయిన గొర్రె దొరికి మొత్తం గొర్రెలు యేసయ్యకి ఇస్తామన్నాడు. పోయింది ఎన్ని చెప్పాలి. ఆ ఒకటి దొరికితే ఎన్ని ఇస్తాడంటే ఉన్నాయన్ని. భార్య అలా పొడిసిందంట దొక్కలు. ఎక్కడ? ఈ పక్కన పొడిస్తే ఆడట పక్క ఒట్టిదేలే ఊరకట చదువుతున్నా. అంటే వాడికి ఎట్లుంది సువార్త అంటే?
యేసై అంటే ఆయన అడ్డం తిరిగితే చూడ్డు అనుకుంటుండు. జాగ్రత్త, నువ్వు వెర్రితనంగా ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తే యేసయ్య ఎల్లకాలం చూస్తూ ఉండేవాడు. యోధాను గురించి వ్రాయబడిన మాటలండి. యోధా ఈ డబ్బులు తీసుకొనంటే వెళ్ళి ఒక పొలం కొన్నాడు. పొలం కొని ఆ పొలం అంతా చూసుకొని సంతోషించాడు. సైతాను అని ఉరేసుకునేలా ఉరేసుకుంటే ఎందుకు కింద పడ్డా అని నేను గొప్ప గొప్ప దైవజనులను అడిగా. ఉరేసుకుంటే కింద ఎందుకు పడ్డాడు, పేగులు ఎందుకు బయటకు వచ్చినాయి అంటే వాళ్ళు చెప్పిన జవాబు ఏం తెలుసా? ఎంతలా ఉంటాడంట మనోడు. యోధ ఇస్కరియోతు యోధ లావు ఎక్కువ అంట, బరువు ఎక్కువ. తాడు దిగి చెప్పండి, నా నుంచి చెప్పండి, కింద పడి నడుం పగిలి పొట్ట పగిలి పేగులన్నీ. లావుకున్నోడికి పొట్ట ఉంటుందిగా, ఊపిరి పైన ఉంటుంది కొంతమందికి. ఆ పైన ఉంటున్నా మళ్ళీ సిగరేటు తాగుతాడు, ఆ పైన ఉంటున్న ముందు తాగుతాడు, ఆ పైన ఉంటున్న పాపం చేస్తాడు. పైన ఏదో ఒక రోజు జాగ్రత్త, వెర్రితనం కాదు ప్రార్థన అంటే. ఆమె ఆయన అంటుండంట, దొరికితే ఉంచుకుందాం ఊరకట్ట చెబుతున్నా ఏమనుకోమా. ఇంటికి వెళ్ళిందా గొడవాడిందంటే ఈమె. మొత్తం ఎత్తానంటే అన్నిత్య మనకెట్ట అన్నిత్య. ఆడికి ఇంటికి వెళ్ళాక గొర్రె వచ్చింది. ఆమె గొర్రె వస్తే ఏనంటే మళ్ళా వెళ్ళి పాస్టర్కి చదువు ఇంకా చెప్పొద్దు, ఏమొద్దు నువ్వు మొత్తం ఎత్తానన్నావు అవి అడుగుతాడు. ఇంకా ప్రార్థనకే ఈ టైపు కొంతమంది. వాళ్ళ దృష్టిలో యేసై అంటే వెర్రితనం. ప్రియులారా, సువార్త ఒకటి, కానీ కొంతమందికి ఎలా ఉంది? ఇస్కరియోతు యోధాకు ఎలా ఉంది? ప్రభువుకు తెలియదా? ఇంకొక ఆయన చూడండి బైబిల్లో, రాజులు 2వ గ్రంథం చదవండి. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అంతట దైవజనుడైన ఎలీషా సేవకుడగు గేహజీ సిరియనుడైన ఈ నయమాను తెచ్చిన బహుమానాలు తీసుకోకుండా నా యజమానుడు వద్దని చెప్పాడు, నేను ఆగుతున్నా అని పరుగెత్తాడంట. పరుగెత్తి ఆ వచ్చినటువంటి నయమాన్ దగ్గరికి పరుగెత్తి 23వ వచనం, అందుకు నయమాను నీకు అనుకూలమైతే 1 కాదయ్య 2 తీసుకోండి, 2 కాదయ్య 4 తీసుకో. ఎలీషాకి ఇవ్వటానికి చాలా బట్టలు తెచ్చాడు, వెండి తెచ్చాడు, బంగారం తెచ్చాడు. ఎలీషా గారి దృష్టికి సువార్త దేవుని శక్తి అని తెలుసు. సువార్త అంటే దేవుని శక్తి అని తెలుసు. గేహజ్కి ఏం తెలుసా? వెర్రితనముగా ఉన్నది. వెర్రితనముగా ఉంది. ఎలీషా గారు నువ్వు తెచ్చినవి నేనేమి తీసుకున్నాయంటే పాపం వెళ్ళిపోతున్నాడు బ్రతిలాడి. గేహజీ పరిగెత్తి అంటుండో, అయ్యా మా యజమానుడు కొద్దిగా అమ్మన్నాడగా. కొద్దిగా కాదు, నీకు ఇష్టమైతే రెట్టింపు, దరిద్రం కాదు రెట్టింపు నెట్టినేసి మోసుకొని వచ్చి చదవండి. 24వ వచనం, మెట్ల దగ్గరికి వారు రాగానే వారి యొద్ద నుండి గేహజీ వాటిని తీసుకొని ఇంటి లోపలికి పోయి వాటిని భద్రపరిచి చదువు కంటిన్యూ దాచి వారికి సెలవీయగా వెళ్ళిపోయి లోపలికి పోయి ఎలీషా ముందు నిలబడుతున్నా. ఏమీ ఎరుగనట్టబ్బా పని చెప్పారు ఎవరు. ఏమీ బాగుందా పదం? ఏమీ ఎరగనట్టు పోయి నిలబడి ఎలీషా గారు అంటున్నాడు, గేహజీ నీవు ఎక్కడ నుండి వచ్చావని అడిగితే, నీ సేవకుడనైన నేను ఎక్కడికి. ఎంత చూసారా? అంటే ఎలీషాకు మన సంగతి తెలియదు అనుకుంటాడు. ఎలీషా గారు అన్నాడు, నువ్వు ఆ మనుషుని దగ్గరికి వెళ్ళి అతన్ని కలుసుకొని అవన్నీ తీసుకొచ్చినప్పుడు నా ఆత్మ నీతో లేదా? నా ఆత్మ నీతో.
అని ఏమన్నాడు తెలుసా? చదువు చివరి వచ్చినాం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠవ్యాధి నీకును నీ సంతతికిని ఎల్లకాలమా? ఎంతకాలం? సర్వకాలం. కుష్ఠవ్యాధితో వచ్చింది నయమాను ఒక్కడే. భార్యకు లేదు, పిల్లలకు లేదు, వాళ్ళ ఇంట్లో ఎవరికి కుష్ఠవ్యాధి ఎంతమందికి ఉందో ఆ ఇంట్లో? ఒక్కడికి నయమాను కుష్ఠవ్యాధి ఇక్కడికి వచ్చి కుష్ఠవ్యాధి బాగుట్టుకొని వెళ్ళిపోతే గేహజీ, ఇక్కడ ఉన్న గేహజీ ఎలాంటోడు తెలుసా? ఎలీషా దగ్గర సేవకుడు. రేపు ఎలీషా తర్వాత ఇతనే సేవకుడు, ఇతనే ప్రవక్త. అలాంటి వ్యక్తి అతను వదిలిపెట్టిన కుష్ఠవ్యాధిని ఇంటికి చెప్పాలి. ఇంటికి ఇక్కడ ఇంకా జాగ్రత్తగా చెప్పండి. ఒక్కడికేనా అందరికా? ఇంటిళ్ళ పాటికి వచ్చి దెయ్యం వదిలించుకుంది ఒక్క ఆయన అయితే, దెయ్యం తగిలించుకుంది ఇంట్లో ఉన్న మొత్తం. చాలామంది జాగ్రత్త. మీటింగ్కి పోతాను జాగ్రత్త. కొన్ని దెయ్యాలు ఒకళ్ళని వదిలేసి వీళ్ళని పట్టుకుంటాయి. మీటింగ్కి పోయిన దగ్గర జాగ్రత్తగా ఉండకపోతే అక్కడ కొన్ని దయ్యాలు వదిలిపోయి అటు ఇటు తిరుగుతుంటే అక్కడ కనుక జాగ్రత్త లేకుండా నువ్వు ఉన్నావా, నిన్నొచ్చి చాలా ఒక 20-30 సంవత్సరాల క్రితం దినకరన్ గారు విజయవాడలో మీటింగ్ పెట్టాడు. పెద్ద సభలు జరుగుతుంటే నేను వెళ్ళి ఆ మీటింగ్లో ఒక సైడ్ అక్కడ కూర్చుంటే ఒక ఆమె లేచి బాగా వాక్యం చెబుతున్నాడు ఆయన. ఒక ఆమె లేచి ఆ ముందున్న పద పాకుతా ఉంది. ఎక్కడ? నోరు తెరిస్తే చెత్తండి. మీటింగులో పడతారు. నేనుండి ఏందమ్మట పడుతున్నాను, నీకు తెలియదయ్యా, ఇది నిద్రపోయి నా మీద పడి నా నిద్ర చెడగొడుతుంది. ఇద్దరు కలిసి ఏం చేస్తారు చూసారా? దయ్యం పట్టుకుంటుందట డోలని. ఏం పట్టుకుంటుంది? ఎందుకంటే కొంతమంది వదిలిపోయి ఆ మీటింగ్లో కన్నీరు గార్చి ఒకళ్ళు ఏడ్చి ప్రార్థన చేశారు. ఆమెలో ఉన్న దయ్యము బయటకు వచ్చి చూస్తే ఈ కొట్టుకుంటూ ఇద్దరిని వాటేసుకుంటారు. జాగ్రత్త. వచ్చిన నయమాను ఒక్కడు కుష్ఠవ్యాధి పోగొట్టుకుంటే గేహజీ అతని ఇంటిళ్ళ పాటికి కుష్ఠవ్యాధిని సంపాదించుకుంటూ, ఇతని దృష్టిలో సువార్త అంటే చెప్పాలి వెర్రితనముగా. ఇలారా ఎంత బాధ. మీకు ఏమనుకోవద్దు, బాగా ఆలోచించండి. మన పాపము మన బిడ్డలకు శాపము కాకూడదు. బాగా చప్పట్లు కొట్టి ప్రభువుని అడగండి. మన ప్రార్థన మన బిడ్డలకు చెప్పాలి దీవెనకరంగా ఉండునుగాక. అంతేగాని ఈ గ్యాస్ అటుపోయిండు, వెండి బంగారము బట్టలన్నీ తీసుకొని ఇంటికి వచ్చి ఒకటి తగులుకుంది. అదేంటి? కుష్ఠవ్యాధ. తగులుకున్న కుష్ఠవ్యాధి ఆయన ఒక్కడికి కాదు, ఇంటిళ్ళ పాటికి. ఇప్పుడు ఎవరన్నా గ్యాసిన అయ్యా నీకు ఎష్టొచ్చింది కుష్ఠవ్యాధి అడుగుతారా? అడగరా? ఖచ్చితంగా జ్వరమా, ఎప్పుడు వచ్చింది, అట్టొచ్చింది, సహజం అడగడం కదా. గ్యాసి నీకు కుష్ఠవ్యాధి నీకు ఎట్టొచ్చింది, మీ అమ్మకు లేదు, మీ నాన్నకు లేదు, మీ వంశంలో ఎవరికి నీకు ఎట్లొచ్చిందంటే ఏం చదువుతాడో తెలుసా? ఇంకా చెప్పాలా? చెప్పండి. ఆ నుంచి ఒక ఆయన పాపం కుష్ఠవ్యాధితో వచ్చినాడు, స్వస్థత పొందుకుంటూ పోతా ఉన్నాడు. న్యాయంగా పోయి నేను ఆయన దగ్గర బట్టలు తెచ్చుకున్నా, బంగారం తెచ్చుకున్నా. కుష్ఠవ్యాధి కూడా చెబుతాడా లేదా? బుర్ర కథలాగా. పోనీ అతను ఒక్కడికి తగులుకుందా కుష్ఠవ్యాధి? కాదండి, ఇంటిళ్ళ పాటికి చుట్టుకుంది కుష్ఠవ్యాధి. జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావేమో నీ పాపము చెప్పాలి నీ కుటుంబానికి ఎలా ఉండాలి? ఆశీర్వాదకరము, పాడు చేసేదిగా ఉంటుంది. అందుకని నీ పాపము నీ కుటుంబాన్ని చుట్టుకొని నాశనం చేసే పని నీ ద్వారా రాకుండా నువ్వు చూసుకోవాలి. రాత్రి వాక్యం ఏంటో ప్రభు అంటున్నాడయ్యా, సిలువను గూర్చిన వార్త నశించిపోయే వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఎలా ఉంది? వెర్రితనంగా ఉంది. గేహజీని ఎలీషా గారు ఒక మాట అంటాడయ్యా, పొలము ద్రాక్ష తోటలు సంపాదించుకునే టైమేనా ఇది? నువ్వు నా దగ్గర ఉండి నా తర్వాత స్థానం నీకు వస్తే ద్రాక్ష తోట వచ్చునుగా కంటే వచ్చును. ఆమె పొలము కావాలి ప్రభు అంటే పొలము దేవుడు ఇచ్చును.
రాజమార్గములు సంపాదించుకో, అంతేగాని వేరేవాడు వదిలిపెట్టిన వ్యాధిని తెచ్చుకునే బంగారం నీకు వద్దు. కొంతమందికి ఏదన్నా కనపడితే చాలు వెంటనే దాన్ని తీసేసుకుందామనే ఆలోచన. మొన్న చూసా, రెగ్యులరా బంగారం కొనడానికి వెళ్ళి 4 ఆడోళ్ళు 3 బేరం చేస్తుంటే ఒక ఆమె తీసి ఆడబెట్టిన అర్థంగా కొప్పులో పెట్టుకుంది. 2 ఏంటి ఇక్కడ పెట్టాయి, వాటి పేర్లు ఏందో చాలా రకాలు ఉన్నాయి కదా, అవి ఒక జత తీసి ఆడబెట్టింది. కొప్పు ఎవరు చూడరు అనుకుండ్రు. సీసీ కెమెరాలు ఉన్నాయిగా, వాడు చిన్నగా పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఎక్కడ పోయి అనకుండా నేరుగా వచ్చి ఆడపట్టుకోరు. కొప్పు పట్టుకుంటే గదులుతావా మా? కొట్టుకుంటే కాడ కూడా ఆడోళ్ళు ఏం పట్టుకుంటారు ముందు, ఇటు తిప్పి తిట్టు ఇటు తిప్పుతా. చూసారా, వాళ్ళ వస్తువన పట్టుకోకు, పప్పులో పెట్టుకుంటే నీకు ఎంత కీడది గమనించి. గేహజీ జాగ్రత్తగా ఉండినట్లయితే వినండి. ఇప్పుడు ఏలియా తర్వాత చెప్పాలి ఎలీషా, చెప్పండి. ఎలీషా తర్వాత గేహజీ వచ్చేవాడు. ఆశీర్వాదాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఎలా అమ్మా? సువార్త అంటే, దేవుని మాట అంటే, దేవుని సేవకుడు అంటే ఆయనకి ఎలా కనపడింది? ఇంకో 2 వ్యక్తులను చూపిస్తా ప్రభు చిత్తమైతే. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు చదవాలి. సౌలు ఇంకను దేవుని యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టుగా వెళ్ళి ఈ మార్గమందున్న వారందరినీ కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చి దాని కొరకు ఆర్డర్ ఇమ్మని ఇప్పించుకున్నాడు. ఆర్డర్ తీసుకున్నాడు, రథం ఎక్కాడు, అధికారముతో బయలుదేరిపోతా ఉన్నాడు. అకస్మాత్తుగా ఆకాశము నుండి, అక్కడి నుండి చదవమ్మా, అకస్మాత్తుగా ఆకాశము నుండి వెలుగొస్తే చదవాలి, క్రింద పడిపోయాడు. ఏమయ్యాడు? సౌలా సౌలా నీవేళ నన్ను, ఇది ఆయనకు సువార్త. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. సౌలుకి అది సువార్త అండి. ఒక్క మాటలో సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావనంటే, ప్రభువా నీవు ఎవరివయ్యా? నీవు హింసించుచున్న యేసును అని అనగానే సౌలు పైకి లేచి చూస్తే కళ్ళు, ఆమె ఇక అక్కడ రాయబడింది చివరి వచనములో చూడండి. అతడు లేచి చూస్తే కళ్ళు కనపడక ఏమీ చూడలేకపోయాను. వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించను. 3 దినాలు తిండి తిప్పలు లేకుండా అలాగే ఉండిపోయాడు. అతనే పౌలుగా మారిపోయాడు. ఆమె చూసారా మా? ఒక్క పూట తిండికి ఆబ్సెంట్ ఉన్నోడు కాదు, ఎవరిని లెక్క చేసినోడు, సువార్తకు విధేయుడై సౌలు పౌలుగా మారిపోయాడు. ఇంకక్కడ రాయబడింది చూడండి. అననీయ అనే ఒక దైవజనుడికి దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు వెళ్ళి ఫలానా అతని కొరకు ప్రార్థన చేయి, కళ్ళు పోయాయి, మరలా కళ్ళు వస్తాయంటే ఆ సేవకుడు అంటున్నాడు, ప్రభువా ఈ మనుషుడు మంచోడు. అయితే ఇప్పుడు దేవుడు చెప్పాడంటే ఆయనకు తెలియదా? తెలుసా? నువ్వు చెప్పేది అయ్యా వాడు మంచోడు కాదా, నేను వాడి కోసం ప్రార్థన చేయను. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, రాజుల ఎదుట అధికారుల ఎదుట నేను వాడుకోబోయే సాధనము. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ఆ నాట నుండి సౌలు పౌలుగా మారితే ఇంకెప్పుడు వెనుదిరిగి చూసిన వాడు.
సువార్తకు లోబడ్డాడు, దేవుని శక్తి చేత నింపబడ్డాడు. చెప్పాలి, దేవుని శక్తి చేత. నశించే వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న వారికి దేవుని. పౌలు గారు వస్తుంటే ఆ పౌలు గారి నీడబడితే వ్యాధులు పోతున్నాయంట. ఆమె ఆమె పౌలు గారి యొక్క కచ్చీపు తగిలితే వ్యాధులు. చూశారు ఎంత గొప్ప ధన్యతను పొందుతున్నారు. ఏ సౌలైతే అందరిని కొట్టి హింసించాడో, పౌలుగా మారిన తరువాత అనేక మార్లు ఆయన పట్టబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, బంధకాలతో బంధించబడ్డాడు. ప్రార్థన చేసి చెరసాలను బ్రద్దలు. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్ద, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్ద. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన, భయమేమి లేకుండెను, అగ్నిలో పడవేసిన, భయమేమి లేకుండెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు వెర్రితనం అనుకుంటున్నావా? రాత్రి అది దేవుని శక్తిని గుర్తు పెట్టుకో. నేను అందుకే చాలా మందికి చెబుతా, మారలేదు 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 అవసరంలా, ఈ ప్రార్థన అలాగే కొనసాగించు. ఆమేన్ ఆమేన్. నీ ప్రార్థన మరుచుటకు దేవుడు అన్యాయస్తుడా? నీ ప్రార్థన ఎప్పుడైనా అన్యాయమైందా? కాదు. దేవుడు నీ ప్రార్థన మర్చిపోతాడా? ఏ రోజైనా మార్తమ్మ పట్టుకొచ్చిందే భర్తను, నలుగురు కలిసి అట్ట అవుతుంది, లేదా ఇంకో రీతిగా అయినా దేవుడే ఏదొక దినాన మార్పు తెస్తాడు. కానీ నీ ప్రార్థన ఎన్నడు వ్యర్థము. ఎందుకంటే రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి, దేవుని శక్తి. కాబట్టి ప్రియులనా, ఏమాత్రము సంకోచించక ప్రభు మీదే ఆధారపడి, ప్రభువునే ఆనుకొని, ప్రభు కొరకు జీవించి దేవుని శక్తితో నింపబడుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.